ఒంటరి మహిళలే అతని టార్గెట్. చేసేది కూలి పనే అయినా మాటలు చెప్పడంలో ఆరితేరాడు. డబ్బుని ఆశగా చూపి 6 మహిళలపై అత్యాచారం జరిపి ఆపై హత్యలు కూడా అతి కిరాతకంగా చేసి మానవ రూపంలో ఉన్న రాక్షసుణ్ణి మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాయమాటలు చెబుతూ 6 మహిళల్ని దారుణంగా హత్య చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. జోగులాంబ గద్వాల్ మండలానికి చెందిన కసమయ్య కూలి పని చేస్తూ ఉంటాడు. మద్యానికి బారిసై జల్సాలకు అలవాటు పడ్డ ఖాసిం 2.5 ఏళ్ల క్రితం మకాం మహబూబ్ నగర్ కి మార్చాడు. కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బులు మద్యానికి, చెడు వ్యసనాలకి పెట్టేవాడు. అయితే కూలి పనులకు వచ్చిన మహిళలకి మాయమాటలు చెప్పి డబ్బుని ఆశగా చూపి శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత డబ్బులు అడిగిన మహిళల్ని అతి క్రూరంగా హత్య చేసేవాడు. ఇలా 6 మహిళల్ని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపేసేవాడు. మే 23న మహబూబ్ నగర్ పట్టణం టీడీ గుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసిం అమిస్తాపూర్లోని ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు. ఆమె డబ్బులు అడగగా తన వద్ద ఉన్న టవల్తో గొంతుని నులిమి పక్కనే ఉన్న బండరాయితో ముఖంపై కొట్టి మరీ చంపాడు. అంతేకాక ఆమె కాళ్లకున్న పట్టీలను దొంగిలించి ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. మే 24న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తీవ్రంగా గాలించిన తరువాత మహబూబ్ నగర్ లోని షాసబ్ గుట్టలో కసమయ్యను పట్టుకున్నారు. పోలీసులు అతన్ని తమదైన శైలిలో విచారించగా 2022 నుంచి ఒంటరిగా ఉన్న మహిళల్ని డబ్బు ఆశ చూపి శారీరకంగా వారిని అనుభవించి ఆ తరువాత చంపేసేవాడినని చెప్పాడు. ఇప్పటి వరకు 6 మహిళల్ని అత్యాచారం చేసి చంపారని ఒప్పుకున్నాడు. కసమయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే ఆమెకి కాళ్ళకి ఉన్న పట్టీలు కూడా మిస్ అయినాయి. తర్వాత రోజు ఆమె ఐడెంటిఫై అయింది దాసరి లక్ష్మి అనేసి. ఈమె గాజులపేట విలేజ్ మహబూబ్ నగర్ మండలు. తర్వాత పిఎంఈలో ఈమెని రేప్ చేసి చంపినట్లుగా, తర్వాత స్ట్రాంగులేషన్ అంటే మెడపీస్కి ఒక క్లాత్ తోటి చంపినట్లుగా వచ్చింది మనకు పిఎంఈ రిపోర్టు. అయితే ఆ సంఘటన స్థలంలో మనం మొత్తం సెర్చ్ చేసినప్పుడు అక్యూజ్డ్ యొక్క ఐడి కార్డు ఒకటి దొరికింది. అయితే దాంట్లో ఫోన్ నెంబరు ఎలాంటిది లేదు, జస్ట్ ఐడి కార్డులో ఫోటో కూడా బ్లర్గా రావడం జరిగింది. దాని మీద మా బూత్పూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ రోజు ఏదైతే 11ంటికి అఫెన్స్ అయిందో దానికంటే ముందు వీళ్ళు ఒక వైన్ షాప్ నుంచి ఒక లేడీ, అంటే ఎవరైతే చనిపోయిందో ఆమె, ఈ అక్యూజ్డ్ పర్సన్, ఇతని పేరు బోయ ఖాసిము, వీళ్ళిద్దరు రావడం కనిపిస్తుంది. కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా అంత క్లారిటీ లేకుండే. సో ఈ ఐడి కార్డ్ బస్టాండ్ దగ్గర ఈ బోయ ఖాసిం అనే అఫెండర్ మనకు దొరికినాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ 6 కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ఇప్పటి వరకు. అందులో ఈ బూత్పూర్లోవి 2, ఈ లేడీది కాకుండా ఇంకొకటి 7th మంత్లోనే, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు 23లో 7th మంత్లో ఒకతను, ఇతని పేరు మున్నూరు మల్లేష్. ఇతను యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచోట పరిచయం అయ్యారు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఈ బోయ ఖాసిం ఇద్దరు కూడా పనిచేసే చోట పరిచయం అయ్యారు. ఒక 3000 అతని దగ్గర ఇతను తీసుకోవడం జరిగింది. ఆ 3000 అడిగేసరికి అతన్ని బోల్డర్ తోటి, అంటే రాయితోటి కొట్టి చంపేశాడు. అతను 2 days ట్రీట్మెంట్ పొందిన తర్వాత చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా క్లూస్ లేకుండే. ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ ఖాసిమే చేసినట్టుగా తెలిసింది. అవి కాకుండా మనకు ఒకటి హన్వాడది, ఒకటి లేడీది, ఇంకొకటి వచ్చేసి మహబూబ్ నగర్ రూరల్, ఇవి 2, ఇంకా వనపర్తి రూరల్ ఒకటి, బిజ్నేపల్లి, మొత్తం టోటల్ 6 కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము, కేటీ దొడ్డి మండలం, గద్వాల్ జిల్లా. ఇతను ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు, మ్యారేజ్ కాలేదు, మదర్ ఉంటుంది కానీ అక్కడ ఉండడు. మొత్తం తాగుడికి, చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర, ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము, తర్వాత రేప్ చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా, ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఈ 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము. ఇదంతా కూడా వర్కౌట్ అంతా డిఎస్పీ గారు మరియు బూత్పూరు సిఐ గారు మన రామకృష్ణ అండ్ టీం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.